పండగలకి ఏదైనా స్పెషల్ అకేషన్స్‌లో స్వీట్ ఈజీగా చేసుకోవాలంటే రవ్వ లడ్డు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. ముందు వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. ఒక 2 స్పూన్ల వరకి నెయ్యిని వేసి, నెయ్యి వేడైన తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్, కిస్మిస్‌లు వేసుకొని బాగా వేయించుకోవాలి. కాస్త దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. అదే నెయ్యిలోకి 2 కప్పుల వరకి బొంబాయి రవ్వను వేసుకొని ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకుంటే రవ్వ లడ్డు చాలా బావుంటుంది. పచ్చిగానే రవ్వని వేసుకోకూడదు. వేయించి మాత్రమే తీసుకోవాలి. రవ్వ బాగా దోరగా వేగిన తర్వాత అరకప్పు వరకి పంచదారని, పావు కప్పు ఎండు కొబ్బరి తురుము, అర స్పూన్ వరకి యాలకుల పొడిని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం మిల్క్‌ని వేసుకోవాలి. కాచిన మిల్క్‌ని వేసుకోండి. బాగా వేడిగా ఉండే మిల్క్‌నే వేసుకోవాలి. చల్లగా ఉండే మిల్క్ వేసుకోకూడదు. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక్కసారిగా మొత్తం పాలని వేసుకోకూడదు. ఇన్ని పాలని ఏం లిమిట్ ఉండదు. కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ రవ్వ లడ్డు చేసుకోవాలి. ఒకసారిగా మరిన్ని పాలు వేసుకున్నామంటే పిండంతా జోరైపోతుంది. లడ్డు రాదు. ఇలా కాస్త కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మనం లడ్డూని ప్రిపేర్ చేసుకోవడమే. కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ మాత్రమే ఇలా రవ్వ లడ్డుని చేసుకోవాలి. ప్రతి ముద్దలోకి మనకి డ్రై ఫ్రూట్స్ వచ్చేలాగా చూసుకొని ఇలా ముద్దలుగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే అంతే, సింపుల్‌గా రవ్వ లడ్డు రెసిపీ చాలా బావుంటుందండి. సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా ఇలా రవ్వ లడ్డు చేసి పెట్టండి. అందరూ మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. ఇలా ఏదైనా స్పెషల్ అకేషన్స్‌లో ఏదైనా ప్రసాదంగా పెట్టుకోవాలనిపించినప్పుడు ఇలా 5 మినిట్స్‌లో ఈజీగా చేసుకోవచ్చు. దీనికి రవ్వ లడ్డు మాత్రం పర్ఫెక్ట్‌గా ఉంటుంది 5 మినిట్స్ రెసిపీలోకి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.